హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా పిల్లోళ్ళకైతే కొంచెం ఒళ్ళుకు బాగాలేదు. శైలుకి 3 రోజుల నుంచి ఒళ్ళుకు బాగాలేదు. ఇంకా హాస్పిటల్లో చూపించి ఇంటిగా ఫ్యాక్టరీకి అయితే తోడుకొని పోయింది. ఇంక ఈరోజు పోయింది స్కూల్కి. నిన్న మొన్నంతా ఒళ్ళు జ్వరము. ఇంకా 3 రోజులు లీవ్ అయితే వేసిందిలేండి. ఇంకా మేడంకి అయితే ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనేసి. ఇంకా సరే అని చెప్పినారు. ఇంకా సోమవారం మేము స్కూల్లో సినిమాకి అయితే తోడుకొని పోతా అన్నారంట. ఇంకా అందరినీ 40 రూపాయలు కట్టమన్నారంట. ఇంకా అదైతే ఇచ్చినాను శైలు రావేంద్రకి. సోమవారం అయితే వాళ్ళు సినిమాకి అయితే పోతారంట. ఇంకా నేను వచ్చేసి పొద్దున్న అన్నము సాంబార్ చేసిపోయింది. ఇంకా పిల్లోళ్ళు వచ్చేసి హోంవర్క్ ఉంటే రాసుకొని రించేపు. శైలు ఫ్రెండ్ వచ్చిండే, ఇంకా బుక్కులు ఆడపెట్టింది. ఇంకా నేనైతే ఒకతే ఉన్నా. శైలు ఫ్రెండును ఆ పాప ఏడో బయటకు పోయిర్రు. ఇప్పుడు తను అంగడికి కాదు, ఏమో తెచ్చేకో ఏమో పోయిరి. ఇంకా రావేంద్ర అయితే చికెన్ పైన వెళ్ళండి, ఒక 100 రూపాయలు చికెన్ తెస్తాను అనేసి. ఇంకా మా ఇంటి ఆయనకి ఇయర్ ఫోన్ పీక్ పోయిండే. ఇంకొకటి ఇయర్ ఫోన్ అయితే తీసుకునే. ఇప్పుడు 700 పడింది. ఇది 700 పడింది. చాలా సంవత్సరం పైన అయిపోయిండే తీసుకొని, అందుకే చెడిపోయింది. ఇంకా తీసుకొని అట్లే ఫ్యాక్టరీకి అయితే పోయినాడు. ఇంకా సాంబార్ అయితే కొంచెం ఉంది, అయిపోయిందిలేండి. ఇంకా అన్నం కూడా లేదు, అన్నం కూడా చేయాలి. ఇంక వస్తాడు మా ఇంటి ఆయన. ఇంకా సంతగా ఇంటే పోయింది. కూరగాయలు అయితే తెచ్చినాను, టమోటాలు ఇంకా కొన్ని తెచ్చుకున్నానులేండి. చాలా ఏం తేలేదు, ఏం కావాలో అవి మాత్రమే తెచ్చుకున్నాను. ఇంక అన్నీ వేసుకోవాలా. ఉన్నాయి, అందుకనిసే కొన్ని తెచ్చుకున్నాను. ఇంకా ఈరోజు అయితే శుక్రవారము, పూజ అయితే ఏమీ చేయకూడదు, అందుకనిసే చేయలేదులేండి. ఇంకా 10 అయితే వదిలేసినాను, అందుకే పూజ అయితే ఏమీ చేసుకోలేదు. లేకపోతే పొద్దునే పూజ అన్నీ చేసుకొని పూజ వీడియో అయితే వస్తూ ఉండే. ఇంకా అందుకే పూజ అయితే చేయకూడదు కదా అనేసి ఇంకా చేయలేదు. నా 5-6 రోజులు అయిపోయింది వీడియో పెట్టి. పిల్లోళ్ళకి బాగాలేదండి, అందుకే ఇంట్రెస్ట్ రాలేదు తీసేదానికి. ఇంకా పిల్లోళ్ళు బాగుంటేనే కదా ఏమైనా తీయాలన్నాను, అందుకనిసే ఇంకా తీయలేదులేండి. ఇంకా ఇప్పుడైతే చికెన్ చేసేసి అన్నం అయితే చేసేస్తాను. ఇంకా శుక్రవారం ఈరోజు సంతకు పోయింది. ఏం తీసుకొని రాలే, ఊరికే కొంచెమే ఏం కావాలో అని మాత్రం తెచ్చుకున్నాను. ఇంకైతే ఏం తేలేదులేండి. ఇంకా రాఘవేంద్ర అయితే చికెన్ అనేస్తున్నాడు. ఇంకా 100 రూపాయలు ఇచ్చి పంపించినాను, పోయినాడు. ఇంకా అన్నానికి అయితే పెట్టేస్తాను. అన్నం చేసేసి దోశ పిండి ఉంది, దోశ వేస్తాను, లేదా సాంబార్ ఉంది అంటే వాడు ఇన్లే, లేదు నాకు కావాలి అన్నాడు. ఇంకా పోయినాడు. వాడే చేస్తాడంట ఈరోజు. వాడు చేసినాడంటే ఇంకంతే గోయిందా. ఎప్పుడు చేయలేదు వాడు, అందుకనిసే ఇంకా నేనైతే అన్నీ సర్దుకోవాలా. ఇంకా ఇది ఒకసారి మన 3 నెలల లోపల రిపేర్ అయిపోతే మళ్ళీ కొత్తది ఇస్తారంట. అందుకే బాక్స్ అయితే పైన పడేస్తాను. అమ్మా ఎంత భయపడినానే. ఏడెత్తుకొస్తే మన ఇంటి దగ్గర ఉండే భయపడిపోయా. అది నన్ను బెదిరించే, నేను కాదు, దాన్ని బెదిరించింది. పోయి పట్టుకోపో. నాకు ఒక పిల్లి కావాలా తెచ్చిస్తానుండు. ఆ ఎక్కను అడుగుపో, పిల్లి కావాలా అని. ఎప్పుడు వాడు చికెన్ పోయా, వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పోయిరి. ఇంకా తొందరగా అయితే చేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరు అందరూ బాగుండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా నైట్ అయితే రావేంద్ర చికెన్ తెచ్చిండలేండి, చికెన్ అయితే చేస్తున్నాను. ఇంకా శైలు రావేంద్ర చూడండి అద్దాలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ అన్నదేమో ఐమి పెట్టుకొని ఉంది, వాళ్ళ డాడీదేమో రాఘవేంద్ర పెట్టుకున్నాడు. ఇంకా చేతులు కట్టుకొని నిలుచుకుంటలేదు, అందుకే శైలు అయితే నవ్వుతా ఉంది. వాడికి అస్సలు కదులుతలేడు, అట్లే ఉన్నాడు రోజుసేపు అయితేను. ఇంకా బాగా నవ్వేసినాంలేండి మేమంతాను ముగ్గురు. ఇంకా మా ఇంటాయన లేడు పాపం, ఫ్యాక్టరీలో ఉన్నాడు. ఇంకా ఉండింటే మా ఇంటాయన నవ్వుతా ఉండే. ఇంకా రాఘవేంద్ర నువ్వు పెట్టుకోరా అమ్మ, ఎట్లుంటావో చూద్దాము అనేసి ఇంకా ఇద్దరు పెట్టుకున్నాము. ఇంకా శైలు నేను ఒక ఫోటో అయితే దిగినాంలేండి అక్కడ.
ఇంకా బిస్కెట్ అయితే తెచ్చినాడు మా ఇంటి ఆయన వచ్చేటప్పుడు. ఇంకా చికెన్ చేసినాను అండి, ఇంకా జ్యూస్ తీసుకొస్తాను అని పోయా. ఇంకా అట్లే బిస్కెట్ అయితే తెచ్చినాడు, ఇంకా తింటా అంటారు పిల్లోళ్ళు అయితే. ఇంకా నేనైతే వంట చేస్తాను లేండి, అక్కడ గ్యాస్ కాడ పెట్టినాను, అందుకనిసే ఇంకా ఆడ ఈడ తిరుగుతాను. ఇంకా అట్లే వచ్చేటప్పుడు గుడ్లు అయితే తెచ్చే, పొద్దున గుడ్డు పల్లీం చేసి చపాతీ చేయమని చెప్పే, అందుకనిసే ఇంకా నైటే తెచ్చిపెట్టేసినాడు. ఇంకా పొగుల్లో అయితే లేట్ అవుతుంది అనేసి ఇంకా తెల్లారితో అయితే లేసేసినాను. ఇంకా లేచి ఇంకా గుడ్డు పల్లీంకి అయితే అన్నీ కోసి పెట్టుకున్నాను లేండి. పిండి అయితే పిసుక్కున్నాను. పొద్దున్న 4:30 అయిండే టైము, ఎవరో నిద్ర రాలేదు. ఇంకా లేచి అన్నీ కోసుకున్నాను. ఇంకా కోసుకొని రెడీగా పెట్టుకొని ఇంకా సామాన్లు అయితే అన్నీ తోమేస్తే, శైలు తోమలేదులేండి, హోంవర్క్ ఎక్కువ ఉందనేసి ఇంకా హోంవర్క్ అయితే రాసుకొని ఉంది. ఇంకా మా ఇంటి ఆయన పనుకొని ఉన్నాడు, ఇంకా లేలే, ఇంకా టైం 6 కాలేదు, అందుకనేసి ఇంకా పనుకొని ఉన్నాడు. నేను లేచి ఇంక సామాన్లు తోమేసి పిండి పిసుక్కొని ఇంకా ఎర్రగడ్డలన్నీ ఏమంటే ఎర్రగడ్డలు ఒత్తేది ఉంది కాబట్టి కొంచెం బెరీన్ అవుతుంది. ఇంకా మబ్బు ఉంది, ఇంకా టైం 5:30 అయిందిలేండి. 15 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకున్నాను కదా నేను, అందుకనిసే ఇంకా అన్నీ కోసి పెట్టుకున్నాను రెడీగా. ఇంకా పల్లీం అయితే అయిపోయింది, ఎగ్ పల్లీం అయితే చేసేసినాను. ఇంకా చారు ఏం చేయలేదు, సాంబార్ ఉండే నిన్నటిదే, అందుకే ఇంకా అదే అడ్జస్ట్ చేసుకుందాము అనేసి ఇంకా రావేంద్ర అయితే చపాతీను గుడ్డు పల్లీం అయితే ఎత్తుకొని పోయినాడులేండి క్యారీకి. పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగ అల్లా పూలమే పిల్ల అమ్మాయి జల్లో చెరేది ఎల్లా పూలమే పిల్ల మూరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసే ఎర్రగ కందలే నున్నాని బుక్కలే పల్లెరుకాయ సూపుల్లా సిక్కి అల్లాడినానే సే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సెట్టు మళ్ళీ గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి